కేంద్ర బడ్జెట్ 26-27 జాతీయ భద్రత మరియు స్వయం సమృద్ధి కోసం రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత కొనసాగుతోంది. ఈ ఏడాది రక్షణ రంగానికి మొత్తం 7,85,000 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 15% అధికం. ఇది ఆధునీకరణ, ఆవిష్కరణలు మరియు సరిహద్దు బలగానికి శక్తినిస్తుంది. అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు మరియు సబ్మెరైన్ల కోసం 2,19,000 కోట్లకు పైగా రికార్డు స్థాయి మూలధన వ్యయం చేయనున్నారు. రక్షణ విమానాల విడిభాగాలకు కావలసిన ముడి పదార్థాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ద్వారా స్వదేశీ తయారీ మరియు సంసిద్ధత వేగవంతమవుతుంది. గత కొన్ని ఏళ్లుగా భారత రక్షణ రంగం అద్భుతమైన పురోగతిని సాధించింది. ఐడెక్స్ వంటి పథకాల ద్వారా 619 స్టార్టప్లు మరియు ఎంఎస్ఎంఈలు భాగస్వామ్యం పొందగా 430 ఒప్పందాలు జరిగాయి. ఐడెక్స్ కింద అదితి పథకం 30 డీప్ టెక్ టెక్నాలజీలను లక్ష్యంగా చేసుకుంది. 750 కోట్ల మద్దతుతో ఒక్కొక్కరికి 25 కోట్ల వరకు గ్రాంట్లు అందిస్తోంది. డిటిఐఎస్ పథకం కింద 400 కోట్ల వ్యయంతో స్వదేశీ ఉత్పత్తి కోసం 7 టెస్టింగ్ సౌకర్యాలకు ఆమోదం లభించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 24-25లో 16,690 కోట్ల రూపాయల రూపంలో రికార్డు స్థాయి వ్యయం చేసింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ జనవరి 2025 నుండి 3,84,000 కోట్ల విలువైన ప్రతిపాదనలను ఆమోదించింది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన వివిధ వ్యవస్థల కోసం 1,30,000 కోట్ల విలువైన 22 అవసరాల అంగీకారాలు లభించాయి. ఈ చర్యలు బలమైన స్వతంత్ర రక్షణ వ్యవస్థను నిర్మించడంలో భారతదేశ నిబద్ధతను చాటుతున్నాయి.